నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే అండి. నమస్తే. నాగబాబు గారు అది ఇంటర్వ్యూలో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ కావచ్చు, ఏది పెట్టినా ఒక సంచలనంగానే మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా చాలా సందర్భాలలో ఇప్పుడు సినిమాల కన్నా కూడా రాజకీయంగానే ఆయనతో ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. చిరంజీవి గారి గురించి, అంటే ప్రజారాజ్యం ఎందుకు పెట్టారు, కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేశారు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానం గురించి మీరేమనుకుంటున్నారు, ఇవన్నీ అడుగుతూ ఉంటూ ఉంటారు. అయితే ఆసక్తికరమైన ఒక మాట మాట్లాడారు వంగవీటి మోహన రంగ గారు. మన పేరు వినడమే తప్ప మనకు ఆయన తెలియదు. ఒకవేళ ఆయన కనుక బ్రతుకుంటే వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఉండేవారు కారేమో, అంత నిస్వార్థమైన సేవ చేశారు ఆయన వర్షన్లో చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు? నాగబాబు గారు ఏం మాట్లాడినా కాస్త వైరల్ అవుతుంది ప్రస్తుత సోషల్ మీడియా లాంగ్వేజ్లో చెప్పాలంటే. ఎందుకంటే ఆయన కొంచెం ముక్కుసూటిగాను ఏది దాచుకోలేడు. దాచుకుంటే లావైపోతానని భయపడుతున్నా ఏమో బయటికి చెప్పేస్తూ ఉంటారు. సో నాగబాబు గారు మొన్న ఎలక్షన్స్ ముందు కూడా మనం చూసాం. ఆయన ఎవరు, మన బన్నీ గారు అక్కడికి రాయలసీమ వెళ్ళినప్పుడు కూడా కొన్ని రకాల ట్వీట్లు చేశారు. అది పెద్ద దుమారం రేగింది. తర్వాత మావాడు అనుకున్నవాడు మావాడు కాకపోయినా, మాతో లేకపోయినా మావాడే లెక్క, మావాడు అనుకున్నవాడు మాతో లేకుండా వేరే వాళ్ళతో కలిస్తే మావాడు కానట్టే, పగోడ ఏదో సంథింగ్ అలాగా సింపుల్గా బాత్ పెడతారు ఆయన ట్వీట్. కానీ మీరు తీశారు కాబట్టి మనం ఒకటి మాట్లాడదామండి. ఆ రోజు అంటే నాకు గుర్తున్నంత వరకు, నేను చెప్పను బ్రదర్ దగ్గర నుండి స్టార్ట్ అయింది. అది ఏదో ఒక ఆడియో ఫంక్షన్ అండి. ఇప్పుడు మీరు ఏదో కష్టపడి కొన్ని కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ చేస్తారు, దానికి నాకేదో ఫేమ్ ఉందని, అంటే నేనంటే సెలబ్రిటీ పిలుస్తారు, మీరు నా గురించో వేరొకరి గురించో మాట్లాడమంటే మీకు ఏమనిపిస్తుంది? నన్ను పిలిచింది ఎందుకు? మీ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి. అక్కడ వేరే కలిస్తే అది కరెక్ట్ కాదు కదా అంటే నాకు అనిపించింది. అది చాలా మంది వెర్షన్ కూడా మీది కరెక్ట్ వెర్షన్ నాకు అనిపించింది. బ్రదర్ ఇప్పుడు నేను దేనికి వచ్చాను, ఈ బాగా వచ్చాను, అర్థమైంది. మరి దాన్ని పెద్ద చేసింది ఎవరు? ఫ్యాన్స్. దాన్ని పెద్దది చేసింది ఫ్యాన్స్. ముందు ఫ్యాన్స్ లేదు. అదే నాగబాబు గారు చిరంజీవి గారు 150th ఫిల్మ్ చేసే ముందు బర్త్డే సెలబ్రేషన్ చేసేటప్పుడు నాగబాబు గారు, రామ్ చరణ్, బన్నీ గారు కూడా కేక్ కట్ చేసేటప్పుడు చిరంజీవి గారు రాలే. ఎక్కడ మన శిల్పకళా వేదికలు ఎక్కడో చేసినప్పుడు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గురించి చాలామంది అరిస్తే నాగబాబు గారు సీరియస్ అయ్యారు. అని మేము పిలుస్తాం, రాడు, వాడి పరిస్థితులు వేరు కావాలంటే అని, అది వేరే. అంటే నేను అనేది ఏంటంటే నాగబాబు గారు ఏది కూడా తన వాళ్ళైనా పై వాళ్ళైనా ఒకేలా మాట్లాడతాడు, ఓపెన్ అవుతాడు బాగా. ఎందుకంటే జబర్దస్త్ లాంటి ప్లాట్ఫామ్ ఎంతమందికి లైఫ్ ఇచ్చిందో దానికి అంతటికీ ఎక్కువగా రీజన్ పెద్దపేట వేసేది నాగబాబు గారి గురించి చాలామంది చెప్తారు. వాళ్ళని కూడా ఆర్టిస్టులు కూడా ఎంకరేజ్ చేసే విధానము చాలా జోవియల్గా ఉంటాడు. నేను ఎంత స్టార్ హీరో బ్రదర్ననో ఇంకో ప్రొడ్యూసర్ననో ఫీలింగ్ ఎప్పుడూ ఉండదండి. వాళ్ళు చాలామంది కూడా చెప్తూ ఉంటారు. సో అట్లాంటి నాగబాబు గారు నిన్న మళ్ళీ మాట్లాడినప్పుడు కూడా అది చెప్పారు. ఏంటంటే జనరల్గా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి సంబంధించి సరైన నాయకులు లేరు, ఉన్నా కూడా ముఖ్యమంత్రి అయ్యే స్థాయి వ్యక్తులు ఎవరు రాలేదు అనేది ఒక విమర్శ ఇప్పటికీ ఉంది. తర్వాత ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తే వంగవీటి మోహన్ రంగ. ఆయనకి అంటే ప్రజల మనిషి, ఆయన మనిషి అంటే మా సీనియర్స్ చాలామంది చెప్పేవారు మీడియాలో ఉన్నప్పుడు కూడా, మనిషి పెట్టలాగా ఎంతే ఉండేవాడంట, సన్నగా బక్కపల్చిన పర్సనాలిటీ, కానీ చాలా పవర్ఫుల్. అంటే పవర్ఫుల్ ఎలా అయ్యాడనంటే ప్రజల మనిషి కాబట్టి పవర్ఫుల్ అయ్యాడు. అంటే ఒక రిక్షావాడికి సమస్య వచ్చినా రిక్షావాడిని ఆ రోజుల్లో కానిస్టేబుల్లో లేదా పోలీసులు ఎవరైనా పట్టుకొని ఏదైనా ఇష్యూ చేసి అప్పట్లో ఒక ₹2 ఛార్జ్ చేస్తే ఆయన రిక్షావాడి కోసం వెళ్ళిపోయాడట. అదే రిక్షాలో కూర్చొని పదరా అనేవాడంట. అంటే ఆయనకి హంగు ఆర్భాటాలు ఏమి ఉండేవి కాదు. మరి బెజవాడను గజగజ వణికిచ్చింది కూడా ఆ రాజకీయాలే అని కూడా అంటూ అంటే వర్గ పోరు అది. అందుకే సామాజిక వర్గం పేరు కూడా ఎత్తట్లేదు. ఎందుకంటే ఫ్యామిలీకి మనం ఆపాదించలేమా దాన్ని? అంటే నాకు తెలియదు, నేను విన్నది లేదు. అంటే అక్కడ వరకు ఆ కృష్ణా జిల్లా రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఇప్పటికీ కూడా రాష్ట్రాన్ని కానీ నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కూడా శాసించగల రాజకీయాలు అక్కడే ఉన్నాయి. ఎందుకంటే ప్రతిదీ చూడండి, ఎంటర్ప్రీనర్స్ కానీ, ఇండస్ట్రీ వాళ్ళు కానీ, లేదంటే రాజకీయం కానీ, అదే ఈ సినిమా వాళ్ళు కానీ ఎక్కువగా పెద్దపేట కృష్ణా జిల్లా ఉంటుంది. అంటే కృష్ణా జిల్లా రాజకీయాలు ఎవరికి ఒక పట్టాను అంత పట్టు, మేబీ అక్కడి నుంచి డిసైడ్ అవుతాయి కూడా, అలా ఉండేవి.
అక్కడ నుంచే హేమీలు మహామహులు వచ్చారనుకోండి, వాళ్ళందరి పేర్లు చెప్పుకుంటే మళ్ళీ మన స్టోరీ వేరేలా వెళ్తుంది. సో ఆ వర్గపోరు, ఒక వర్గము, ఒక సామాజిక వర్గం వీళ్ళని తొక్కిపెట్టాలని ప్రయత్నించినప్పుడు అందులోంచి పుట్టుకొచ్చిన వాడు ఈ మహానుభావుడు వంగవీటి మోహన్ రంగ. సో ఆయన అంటే ఒక కత్తి పట్టుకున్నవాడు ప్రజల కోసం కత్తికే బలవుతాడు అని అంటుంటారు చాలామంది. అలాగా సినిమా స్టైల్లో ఆయన మీద నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ముందు పొగబాంబులు వేశారు, బాంబు దాడి చేశారు, తర్వాత గోడ దూకి వెళ్ళిపోయే లోపు వేటు వేసేసారు. కానీ ఇప్పటికీ మనం తెలుగు సినిమాలలో ఒక రౌడీ రాజకీయాలు అని అంటే దాన్ని బెజవాడ కేంద్రంగానే చేస్తున్నాం. అవును అవును అవును. అంటే చాలా ఇప్పుడు రౌడీయిజం మనం చూడాలి అంటే బెంజ్ సర్కిల్లో చూపించినంత రౌడీయిజం, అక్కడ చేసినంత యుద్ధాలు కర్రలతో లేదండి. ఇప్పుడు అదంతా ఎక్కడికో ఆపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు కదా మొన్న ఏదో బెజవాడ రౌడీలో టైటిల్ పెడితే ఒప్పుకోలేదు. సో ఒకప్పుడు సినిమాల్లో డైలాగ్స్ కూడా చాలా సినిమాలు మీరు అబ్జర్వ్ చేయండి, అసెంబ్లీ రౌడీ ఏదో సినిమాలు అనుకుంటా మోహన్ బాబు గారు, అందులో బెజవాడ నుంచి రౌడీలు తెప్పించా, కడప నుంచి బాంబులు తెప్పించా, ఇట్లా డైలాగ్ ఉంటుంది అనమాట. అంటే బెజవాడ అనేసరికి ఏదో ఒక రౌడీజంకి పెద్దపేట వేశారు, ఒక అడ్డా అన్నట్టుగా అట్లా చాలా డైలాగ్స్కు ఉండేవి. బట్ ఈ సామాజిక వర్గం నుంచి పుట్టిన వ్యక్తిగా చాలా ఇది మీరు ఇప్పుడు కూడా గోదావరి కృష్ణా జిల్లాల్లో వెళ్తే రూరల్ ఏరియాల్లో వంగవీటి గారి విగ్రహాలు ఉంటాయి, చాలా కనిపిస్తాయి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు కదా, ఆయన వెనక కొన్ని వందల మంది నడిచి వెళ్ళేవారు, నిజంగా 100 మంది ఎప్పుడూ అలాగే ఉంటే ఆయన చనిపోయే పరిస్థితి వచ్చేది కాదు అని. బట్ తెలుగు సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నేను మంచోళ్ళకి మంచోళ్ళని, చెడ్డవాళ్ళకి చెడ్డోళ్ళని, రౌడీలకి అంతకన్నా పెద్ద రౌడీని. మేబీ ఆ సూత్రాన్ని అంటే అలాగని ఆయన ఆ పర్టికులర్ సామాజిక వర్గం చెందిన వ్యక్తి కదా అని ఆ సామాజిక వర్గాన్ని కాపాడాడు, మిగతా వాళ్ళని కాపాడాలని లేదు. మిగతా వాళ్ళని కూడా చక్కగా పేదలు అనే వాళ్ళందరినీ చూసుకుంటే, ఇక్కడ మన పీజీఆర్ లాగా, పీజీఆర్ గారు కూడా అంతే కదా, ఎవడు ఆటోవాడు, రిక్షావాడు, ఎవడు కూలి ఎవరు వచ్చినా ఆయన లుంగితో అలా వెళ్ళిపోయేవాడంట. దట్ ఈస్ పీజీఆర్. ఈరోజు సిటీలో పీజీఆర్కు ఉన్న స్టాచ్యూస్ ఎవరికీ లేవు. సో అక్కడ కూడా వంగవీటి మోహన్ రంగ ఆ పర్టికులర్ సామాజిక వర్గం నుంచి వచ్చిన నేత ఎందుకో మరి అగ్రవర్ణాలు తట్టుకోలేకో ఇటువంటివి ఈ సామాజిక వర్గాన్ని మనకు పోటీగా ఉండడం అని ఆలోచించో, వర్గపోరు ఎప్పుడైనా ఆధిపత్య పోరే కదండి ఎక్కడైనా. సో అలాంటి సందర్భాల్లో ఆయన హత్య చేసేశారు. నిజంగా ఆ తర్వాత మళ్ళీ అటువంటి లీడర్ ఎవడు లేడు కాబట్టి 2009లో చిరంజీవి గారు పిఆర్పి పెట్టారు. ఆ తర్వాత ఈడేం పవన్ కళ్యాణ్ కూడా ఏం నడిపిస్తాడులే, అన్నలాగే వీడు పార్టీని అమ్మేస్తాడని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. వీడు అనే నేను సింగిల్గా వాడుతున్నాను, డోంట్ మైండ్. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే నాగబాబు గారు మేబీ ఆ స్టేట్మెంట్ అంటే అందులో కొంత వాస్తవం అయితే ఉంది. అదే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళకి వచ్చారంటే మాత్రం నేను ఒప్పుకోను, కానీ కొంత వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్.